హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరు ఎలా ఉన్నారు, ఏంటి, ఏం చేస్తున్నారు అని కామెంట్ అయితే మర్చిపోకుండా చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని షేర్ చేస్తే కొంతమందికి రీచ్ అయితే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఈరోజు అయితే పూజ అయితే ఇలా జరిగిందండి. నిత్య దీపారాధన చేసుకుంటున్న విషయం మన ఛానల్లో చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇలా నిత్య దీపారాధన భాగంలో ఈరోజు పూజ అయితే ఇలా చేసుకున్నానండి. ఇంట్లో శివలింగం కూడా పెట్టుకున్నాను. శివలింగం అయితే పెట్టుకోవచ్చు అంటండి. పంతులు గారిని అన్నీ అడిగి పెట్టుకున్నాను. అలానే వెంకటేశ్వర స్వామికి కనకాంబరాలు దండ వేశానండి. ఇంట్లోనే పూసిన పువ్వులు మా దండ కింద కట్టి ఇలాగా స్వామివారికి అయితే అలంకరించాను. అలానే వెంకటేశ్వర స్వామి ఫొటోస్కి, వరాహి అమ్మవారు పైన ఫొటోస్, లక్ష్మీ పార్వతులు అందరికీ కూడా కనకాంబరాల దండ వేశానండి. వేసి ఇలా అయితే శుభ్రంగా దేవుడి దగ్గర సామానం అయితే తోమి పెట్టేసుకుని ఇలా దీపారాధనకి అన్నీ సిద్ధం చేసుకుని పంచపాత్రకి బొట్లు పెట్టి గంటకు కూడా బొట్టు పెట్టి, గంట ఎప్పుడు కూడా కింద పెట్టకూడదంటండి. కింద అంటే మందిరంలో పెట్టచ్చు, మనం పూజ చేసినప్పుడు వాష్ చేసినప్పుడు గట్టా కింద అది పెడుతూ ఉంటాం కదా, అలా అయితే పెట్టకూడదంటండి. ఏదైనా గిన్నెలో కానీ ప్లేట్లో కానీ పెట్టుకోవాలంట. గంటను ఎప్పుడు కింద పెట్టుకోకూడదంటండి. అలానే పంచపాత్రలో ఇలా పుష్పం కానీ తులసి ఆకులు కానీ వేసుకుంటే స్వామివారికి నైవేద్యం సమర్పించినప్పుడు మనకి ఉపయోగపడుతుంది. అలానే ఉద్దరణ కానీ వేసుకోవచ్చండి. ఇలా చూసారు కదండి, కింద దేవుడి దగ్గర, పైన ఇలాగా దేవుడి దగ్గర కూడా దీపారాధన అయితే చేసుకుని హారతి అయితే ఇచ్చేసానండి. ఇలా నిత్యం కూడా పూజ చేసుకోవడం వల్ల నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, మనసు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది, పాజిటివ్ వైబ్ ఉంటుందండి. ఇలా నిత్యం కూడా దీపారాధన చేసుకుంటే, దీపారాధన చేయని రోజున చాలా ఏదోలా అనిపిస్తుంది నాకు. మా ఇంట్లో మా వారు కానీ, మా పిల్లలు కానీ, మా అత్తయ్య కానీ చేస్తూ ఉంటారు. నేను చేయని సమయంలో నిత్యం కూడా చేస్తూ ఉంటానండి ఇలా పూజ. ఇంకా పూజ అయితే కంప్లీట్ చేస్తాను కదండి. కొద్దిగా టీ అయితే తాగేసి వంట అయితే స్టార్ట్ చేశాను.